ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. దేవుడు తన మాటలో మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అప్పుడప్పుడు మనల్ని గద్దించి శిక్షిస్తుంటాడు. లేకపోతే తప్పులు చేసే మనలాంటి వాళ్ళను ఆయన జ్ఞానవంతుడైన తండ్రిగా ఉండలేడు కదా. యథార్థవంతులకు ఈ శిక్ష చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే దెబ్బలు తినే పనులు చేయడం ఎంత బాధాకరమో, దేవునికి తమ ప్రవర్తన ద్వారా బాధ కలిగించటం ఎంత పొరపాటో మనం తెలుసుకుంటాం. ఈ శిక్ష, గద్దింపు అనేవి ఏమిటో మనకు తెలుసు. కాబట్టి ప్రభువు ఎదుట మన తలలు వంచి దుఃఖపడుతూ ఆయనకి కోపం పుట్టించినందుకు క్షమాపణ వేడుదాం. ఇంకా ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఈ వాక్యాలలో మనకి ఎంత ఆదరణ కలుగుతుంది. ఆయన నిత్యము కోపించువాడు కాడు. పాపాల విషయంలో పగిలిన హృదయముతో ఏడుస్తూ ఆ పాపాలకు హృదయము నుండి తొలగించుకుని పశ్చాత్తాపడుతూ ఆయన దగ్గరకు మళ్ళుకుంటే వెంటనే ఆయన దుఃఖములో, ఆయన ముఖములో మన ఎడల ప్రసన్నత కనబడుతుంది. తాను ఎంతగానో ప్రేమిస్తున్న తన ప్రజలకు కోపంతో చిత్రించిన తన ముఖాన్ని చూపించటం ఆయనకేమి సంతోషం ఇవ్వదు. మన సంతోషం పరిపూర్ణం కావడమే ఆయన సంతోషం. రండి, ఆయన ముఖదర్శనం చేసుకుందాం. మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసినప్పుడు గద్దించి శిక్షించే దేవుణ్ణి ప్రేమిద్దాం. నీ కోపం మా మీద నుండి తొలగిపోయింది, నీవు మమ్మల్ని ఆదరించావు అనే పాట పాడుకుందాం. ఏదో కీడు సంభవిస్తుందన్న ఆందోళన గురి చేసే చీకటి శక్తులు, మన ప్రాణంలో ఉన్న చెడ్డ కాపులు మన దగ్గర నుండి దేవునికి పేరట తొలగిపోవుగా. ఆయన మనలను క్షమించాడు, ఆయన మళ్ళీ క్షమిస్తాడు. అందుకని ఆయన మధురమైన మార్పు లేని ప్రేమలో మనం ఆనందిద్దాం. అతి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనకు సత్యమును బట్టి నిత్యమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు, మీరు మమ్మల్ని క్షమించే దేవుడికి, క్షమిస్తూనే ఉండే దేవుడు, మమ్మల్ని నిలబెట్టి కట్టి నడిపించే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము పడిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మమ్మల్ని ఆదరించి సరిచేసి నడిపించే దేవుడిగా మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలను మీరు దీవించను. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించను. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వమని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వమని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.